పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా అందరూ మోకరించి దివ్య ప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ ఆయన కరుణ కొరకై ఈ శుక్రవారం ప్రార్థిస్తాం. ఆరాధనా ఆరాధనా యేసయ్య ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా మెస్సయ్య ఆరాధనా యేసయ్య ఆరాధనా మెస్సయ్య ఆరాధనా. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చొని ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరి యొక్క విన్నపాలతో పూజ ఉద్దేశములతో మన ఉద్దేశంలో కూడా అర్పించి ప్రార్థిస్తాం. మార్నేని నిరంజన్ కుమార్ శ్రవ్యాల కుమారుడు ఎన్ నిఖిత్కి 7వ జన్మదినోత్సవ సందర్భంగా ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా దైవ జ్ఞానం కలిగి ప్రభు ప్రేమలో జీవించినట్లుగా యేసు దివ్య కారుణ్యమూర్తి పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎన్ నిఖిత్ 7వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. బి వినీలా FMG మెడికల్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా, బి ఆశీష్కి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చినట్లుగా, బి బాలరాజు అప్పు సమస్య నుండి త్రాగుడు నుండి విడుదల కొరకు పెన్షన్ వచ్చినట్లుగా, యేసు తిరుహృదయమునకు సమర్పిస్తూ సహాయ మాత మరియా మరియు పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. తెరెసా జాన్ కుటుంబ సభ్యులపై దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పిన్నింటి బాబురావు, రత్నం, సాగర్, నవ్యవాణి, శైలజ, భాస్కర్రావు, పద్మిని, హరిక, నిఖిత, దీపిక కుటుంబంపై దేవుని దీవెనల కొరకు, కుటుంబ సమస్యల నుండి విడుదల కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నాగోతు శౌరిరాజు, శౌర్యులు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, నాగోతు బాల తరుణ్ మంచి ఆరోగ్యం, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినట్లుగా, కిడ్నీ స్టోన్స్ కరిగిపోనట్లుగా, ఇన్ఫెక్షన్ రాకుండా ఉన్నట్లుగా, యేసు శక్తి వారి కుటుంబంలో పనిచేసినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జిమ్మి, మంజు, బాల, మేరీ కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే గ్లాడీ జోసఫ్ 6వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు, అలాగే లోహిత్ మారు మనసు మంచి చదువుల కొరకు, ఆశీష్ అతీష్ మంచి చదువులు ఆరోగ్యం ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అంతోనమ్మ, షబీనా, బ్రదర్ పృథ్వీ కాల్ ఆపరేషన్ విజయవంతమైన మంచి ఆరోగ్యం చేసినట్లుగా, మంచి గురువుగా అభిషేకం పడినట్లుగా, ప్రభాకర్ మంచి ఆరోగ్యం, ప్రణి మంచి జీవిత భాగస్వామి కొరకు, మరియు విజయ, మీనా, రీనాలను ప్రభు దీవించినట్లుగా బాలయేసు పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం బాల ఒబన్న మగారికి సంపూర్ణ స్వస్థత దయచేసినందుకు దివ్య కారుణ్యమూర్తి పేరిట కృతజ్ఞతగా ప్రభు దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు ఎం లూర్దయ్య. అలాగే అంబాటి రాజశేఖర్ మానస కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, రాయన్ మంచి ఆరోగ్యం జ్ఞానం కొరకు, వీసా త్వరగా వచ్చినట్లుగా, చేస్తున్న పనులలో ప్రభు తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దాసరి ప్రసాద్ స్వప్నాలకు ప్రభు 2వ సంతానముగా మగబిడ్డను అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతగా, జనవరి 23న జరగబోయే సెక్షన్ విజయవంతంగా జరిగినట్లుగా, బిడ్డ క్షేమంగా ఉండినట్లుగా, ఎటువంటి లోపం లేని బిడ్డ జన్మించినట్లుగా, దాసరి నైనిక మంచి జ్ఞానం మాటలు వచ్చినట్లుగా, ప్రసాద్కి త్వరగా పర్మ్ ఫిల్లింగ్ జరిగి I-140 అప్రూవ్ అవునట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు.
మధ్యలో అనురాధ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మాధురి వివాహ విషయంలో దేవుని సహాయం, మంచి జీవిత భాగస్వామి, దేవుని చిత్తంలో బిడ్డ వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగినట్లుగా, కిరణ్ మంచి ఉద్యోగం, అప్పు సమస్య నుండి విడుదల, కుటుంబంలో శాంతి సమాధానం, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రేయ 26వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్రేయ 26వ జన్మదినోత్సవ సందర్భంగా 25 సంవత్సరాలు కాచి కాపాడి సంరక్షించిన దేవునికి కృతజ్ఞతగా, శ్రేయ విజయ జీవితంలో దేవుడు చేసిన మేలులకు, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. శ్రేయ 26వ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. విజయరాణి వెంటిలేటర్పై ఉండగా త్వరగా కోలుకోవాలని, ఐసీయూ నుండి బయటకు వచ్చినట్లుగా, అన్నమేరీ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా, ఆర్థిక సమస్య నుండి విడుదల, హాస్టల్ మంచిగా నడిచినట్లుగా, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అజయ్ మంచి ఆరోగ్యం, చదువులు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు అన్నమేరీ. వీరందరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభుని కర్పించు ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. హెబ్రీయుల క్రాస్ లేఖ 13:5లో నేను మిమ్ము ఎప్పుడు విడువను, ఏ నాటికి ఎడబాయను అని దేవుడు చెప్పుచున్నాడు. దేవుడు చెప్తే చేస్తాడు, మనుషులు చెప్తే చేయకపోవచ్చు అని అర్థం. హీబ్రూ 13:5 బైబిల్ సేస్, గాడ్ హిమ్సెల్ఫ్ సేస్ లైక్ దిస్, ఐ విల్ నెవర్ లీవ్ యూ, ఐ విల్ నెవర్ ఫర్సేక్ యూ. వాట్ గాడ్ సేస్ విల్ కమ్ టు పాస్. మార్టల్ మ్యాన్ అండ్ ఉమెన్ మే నాట్ కీప్ దట్ వర్డ్. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దాట్. 2 కొరింథీ 1:4 మన కష్టములన్నిటిలో ఆయనయే మనల్ని ఆదుకొనును. అప్పుడు దేవుని నుండి మనకు లభించు ఆదరణతో పలు రకమైన కష్టములలో ఉన్న వ్యక్తులను మనం ఆదుకొందుము. మనము ఒకవేళ దేవుని యొక్క ఆదరణ పొందితే అది మనకు మాత్రం కాదు, పలు రకమైన వేదనలో ఉన్న వారికి మనం ఆదుకునే వ్యక్తిగా మారటానికని అర్థం. 2 Corinthians 1:4 we receive comfort from God so that we can comfort those who are persecuted and have problems. ఈ ఉద్దేశంతో ఈ పాటను పాడదాం. ఎడబాయని కృప శుక్రవారం చక్కటి పాటను ఆరాధనలో పాడి దేవుని ఆరాధిద్దాం.
ఎడబాయని నీ కృపా నన్ను విడువ ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పౌలు యాకోబు గారికి రాసిన లేఖలో యాకోబు గారు రాసిన లేఖ ఇలా 1వ అధ్యాయం 2వ వచనంలో యాకోబు అనగా యేసు ప్రభు ప్రియమైన శిష్యులలో ఒకరు ఈ విధంగా రాస్తున్నాడు. నా సోదరులారా, మీరు పలు విధమైన పరీక్షలకు ఎదురైనప్పుడు మీరు ఆనంద అదృష్టవంతులుగా ఎంచుకొనుడు ఎట్లనా మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీరు సహనమును చేకూరును. జేమ్స్, one of the disciples, beloved disciples of Jesus, 1:2, he writes like this: when you go through different kinds of tests, consider as you are a lucky person.
because out of that your faith will be tested and you will receive patience out of it. ఆమేన్. పాడుదాం. పోరాటం వచ్చినప్పుడు మనము ఓపికతో నిలబడి సాధించే వరం కోసం ఈ పాట పాడుదాం. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, తొక్కాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసమును. దుష్టుల క్షేమము నే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా. విశ్వాస పోరాటం అనేది సంవత్సరం ఉంటుంది, జయిస్తామని మాట ఇది ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రధాన యాజకుడు మన బలహీనత యందు సానుభూతి చూపలేనివాడు కాదు. కానీ మన బలహీనతలో మన వలె బలహీనతకు గురి అయిన పాపం చేయనివాడు మన ప్రధాన యాజకుడు. హెబ్రేయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 15వ వచనం, అలాగే హెబ్రేయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుతున్నాం. Hebrew 4:15 అవర్ Jesus, who is a high priest, is able to sympathize with us in our weaknesses, and also he went through test so he can help us in our test. మన ప్రధాన యాజకుడు మనకు ముందుగా శోధింపబడి జయించిన దేవుడు. అందుకే ఎడబాయని కృపతో నడిపిస్తాడని మాట పాడుతాం.
నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో నడిపితివి. ఎడబాయని నీ కృపా. భక్తితో మూడవ గుర్తులో సేవ చేసే ప్రతి బిడ్డకు ఈ బలమును దేవుడి దయచేయమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యుద్ధ వాతావరణంలో దేశంలో ఒకరికొకరు శత్రుత్వం పెంచుకుంటున్న ఈ టైంలో ఏం జరగబోతుందో అని ప్రపంచమంతా వణికిస్తున్నటువంటి సమస్యలు సమాచారములు ప్రభు మొన్ననే చెప్పాడు, నేను మీకు మహానందం కలిగించే శుభవార్తను. కానీ మనుషులు దాన్ని పాడు చేయటానికి అనేక ప్లాన్ చేస్తున్నారు. శత్రువు చేసిన ప్లాన్ అన్నీ దేవుడు ఓడించి త్వరలోనే శాంతి సమాధానం నెలకొల్పటానికి దేశ నాయకులకు మంచి మనస్సును, అన్ని దేశంలో ఉన్నటువంటి నాయకులను దేవుడు ప్రేమతో నింపాలని సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను
ప్రయాణములను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో శోధింపబడినప్పుడు ఈ వచనం చెప్పి మనం గెలవాలని పౌలు గారు నేర్పిస్తున్నాడు. కారణం దేవుడు నమ్మదగిన వాడని, నిగ్రహ శక్తికి మించి శోధింపబడనీయడని, శోధింపబడినప్పుడు బయటప్పుడు మార్గం ఇస్తాడని ఆ వాక్యంలో చక్కటి వచనం చాలాసార్లు మనం ఇది చెప్పే గెలవాలి. 1 Corinthians 10:13 we hear a suggestion from St. Paul to the Corinthian community. He says, our God is a trustworthy God. He will not allow you to be tested beyond your strength. He will make you to come out of every problem. 1 Corinthians 10:13. దీన్నే పాటగా పాడి ఎడబాయని దేవుని కృప వైపు చూస్తూ, చేయి పట్టుకునే దేవుని వైపు చూస్తూ పాడుదాం. శోధన సమయములో, బలహీన సమయములో, శక్తి సరిపోని వేళలో, ఆత్మీయ పోరాటములో, శోధన సమయములో, బలహీన సమయములో, శక్తి సరిపోని వేళలో, ఆత్మీయ పోరాటములో, పడిపోతాను అని భయం సోకగా, ఇక ఏమి చేయాలో తోచని వేళ, పడిపోతాను భయం సోకగా, ఇక ఏమి చేయాలో తోచని వేళ, పడిపోకుండా నన్ను బలపరచే బలవంతుడవు నీవే ప్రభు. పడిపోకుండా బలపరచే బలవంతుడవు నీవే ప్రభు. ఎడబాయని నీ కృపా. నమ్మదగిన దేవుని వైపు చూస్తూ, నూతన సంవత్సరంలో ఇన్ని రోజులు నడిపిస్తున్న దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, 19 సాయంత్రం నుంచి 23 సాయంత్రం వరకు ప్రత్యేక ధ్యాన వడకం ఈ నెలలో జరగబోతున్నది. 23 మొన్న ఫాదర్ చెప్పినప్పుడు విన్నాను. 23 మధ్యాహ్నం వరకు ఈ యొక్క వడకం జరుగుతుంది. ఎందుకంటే 24వ తారీఖున మళ్ళా ఇక్కడ దివ్యవాక్కు కుటుంబ సభ్యుల యొక్క పండుగ జరుగుతుంది. కావున సిద్ధపరచుకోవాలి. కావున దయచేసి వచ్చేవాళ్ళు కూడా మధ్యాహ్నం మీరు సిద్ధపడి ఆ విధంగా మీరు రావాలని మనవి చేస్తున్నాను. 19 సాయంత్రం నుంచి 23 మధ్యాహ్నం వరకు అనుకుంటూ ఫాదర్ గారు మనం అనౌన్స్ చేయడం విన్నాను. అందువలన దయచేసి నోట్ చేసుకొని కనుక్కోండి. అలాగే మీరు బుక్ చేసుకోండి. అలాగే 24వ తారీఖున ఇక్కడ ఎవరైతే కుటుంబ సభ్యులుగా ఉన్నారో వాళ్ళు ఉండే అవకాశం కూడా ఉంటుంది. అందువలన దయచేసి 24వ తారీఖు వడకానికి వచ్చేవాళ్ళు దయచేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. 24వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం మధ్యాహ్నం వరకు ప్రత్యేకంగా మీకు కుటుంబ సభ్యుల యొక్క మరి పండుగ ఈ స్థలంలో జరుగుతుంది. మీకోసం గిఫ్ట్ కూడా తయారు చేయడానికి ప్రయత్నాలు జరిగిస్తూ ఉన్నాం. అలాగే దైవజనులు మీ అందరినీ ఆశీర్వదిస్తారు. కుటుంబ సమేతంగా వచ్చి ప్రేమ విందులో పాల్గొని దేవుడు ఇన్ని సంవత్సరాలు మీ ద్వారా సెంటర్ని నిర్మిస్తూ ఉన్నాడు. మీ ఇంటిని దేవుడు నిర్మించాలని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రత్యేక పూజ, వాక్య పరిచర్య, ప్రత్యేక దీవెనలు ఇవన్నీ మీకు జరుగుతున్నాయి. దైవజనుడు మీ అందరినీ ఆశీర్వదించడానికి వేచి ఉన్నాం. దయచేసి రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ. వీ హ్యావ్ ద డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫీస్ట్ డే on 24th, and as I have been informed, welcoming you. Come, and also please remember, please bring the receipt, the last receipt of your payment. Hope you are paying every month the subscription. It is meant for them. So ప్రతి నెల ఎవరైతే ఆ విధంగా కుటుంబ సభ్యులుగా మారారో వాళ్ళు లాస్ట్ రిసిప్ట్ని తీసుకురండి. దేవుని దీవెనలు పొందండి. 24th is the Divine Word Family Members Day, the feast day. Come as a family and be blessed. We are trying to get a gift for you and also love meal for you. Come and be blessed. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, 31వ తారీఖున తిరుమలగిరి ప్యారిష్లో టీచర్స్ కాలనీలో సాయం సమయమున ప్రత్యేక ఒక్కరోజు సాయంత్రం ప్రోగ్రాం జరుగుతుంది. పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. ఈ లోపల నేను కూడా ఇక్కడ ఉన్న గురువులు కొందరు మేము మీలాగానే వడకం చేయటానికి వెళుతున్నాం. మా కోసం కూడా ప్రార్థించండి. చివరి గుర్తులో ఉన్నాం. యెషయా 40:31 యువకులు అలసిపోవచ్చు, బాలురు సొమ్మసిల్లవచ్చు, కానీ ప్రభుని నమ్మిన వారు మాత్రం పైకి ఎగిరే పక్షిలాగా మారిపోతారని వాక్యం చెప్తుంది. ద యంగ్ మెన్ అండ్ విమెన్ అండ్ ఆల్సో ద చిల్డ్రన్ మే ఫెయింట్, బట్ దోస్ హు ట్రస్ట్ ఇన్ ద లార్డ్, వెయిట్ ఆన్ ద లార్డ్ విల్ ఫ్లై హై. ఈ నెలలో, ఈ సంవత్సరంలో అలా జరగాలని ఐసయా 40:31 we shall sing, and final blessing let us pray. సోలిపోయే వేళలో, అలసిపోయే వేళలో, ముందుకు సాగలేక ఆగిపోయే వేళలో, సోలిపోయే వేళలో, అలసిపోయే వేళలో, ముందుకు సాగలేక ఆగిపోయే వేళలో, దిక్కుతోచక కలత చెందగా, దిగులుతో ఆందోళన చెందగా, దిక్కుతోచక కలత చెందక, దిగులుతో ఆందోళన చెందగా, నూతన బలముతో నన్ను నింపి
పక్షిరాజులపైకి ఎగురచేసావే. నూతన బలముతో నన్ను నింపి పక్షిరాజులపైకి ఎగురచేసావే. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదం పొందడానికి ముందు దయగల తండ్రి, ఎంతో మంది శుక్రవారం నీ హృదయం వైపు చూస్తున్నారు. ఈరోజు కూడా ప్రభు ఆ వాక్య పరిచర్యలో అనేక మంది పాల్గొన్నారు. వారందరి ఉద్దేశములను, పూజ ఉద్దేశములను, మరి ముఖ్యంగా ప్రభు ఎవరైతే వడకంలో పాల్గొన్నారో గత వడకాలలో బయట ప్రోగ్రాంలో వాళ్ళందరి ఉద్దేశములు నెరవేరును గాక. అందరూ సాక్ష్యం చెప్పి ప్రభు పోటీ పెట్టుకొని సాక్ష్యం చెప్పే దినంలో వచ్చనుగా. అటువంటి దినముల కోసం వేచి ఉన్న కుటుంబాలకు ఈరోజు ఒక నూతన కార్యం జరుగునుగా. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చివరి గుర్తు, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ప్రార్థన అడుగుతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు శుక్రవారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 24వ తారీఖున దివ్యవాక్కు కుటుంబ సభ్యుల పండుగకు వస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 19 నుంచి సాయంత్రం వరకు 23 సాయంత్రం వరకు జరగబోతున్నటువంటి తెలుగు వడకంలో పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద DMI 24/7 గ్రూప్ మీద దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు ఎంతమంది యువకుల యొక్క ఆ ప్రోగ్రాం మా టీవీలో చూసారో యువకులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ ఉన్న సేవకులు వెళ్ళబోతున్న వడకంలో పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ ద్వారా, ప్రామిస్ కార్డు ద్వారా అద్భుతాల కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ పంచడానికి సహకరిస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఇప్పుడు క్యాలెండర్ ఎక్కడెక్కడ లభ్యమవుతున్నాయో ఆ ప్రదేశములు టీవీ స్క్రీన్లో చూసుకుంటూ అటువంటి ప్రజలు మంచి మనసుతో పంచుతున్న వారు ఏ ఏరియాలో ఉన్న వాళ్ళ నంబర్లో కాంటాక్ట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా క్లిష్ట పరిస్థితులు ఉంటే ఈ క్యాలెండర్ వాళ్ళకి అందించండి. దేవుని యొక్క కృప కోసం ప్రార్థించండి. దయగల తండ్రి, శుక్రవారం ఎంతోమంది క్యాలెండర్ అందించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ టీవీ స్క్రీన్లో కనిపిస్తున్న పేర్లన్నింటినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. వారు చేసినటువంటి ఈ సమయం ఉదార స్వభావం. అవును ప్రభా, డబ్బు ఇవ్వడం ఈజీ, కానీ టైం ఇవ్వడం చాలా కష్టం. అటువంటి ప్రజలు ఎంతమంది ఫోన్ కాల్ తీసుకుని ఇంటింటికి వెళ్ళి కొందరు పంచుతున్నారో, ఏరియాకు పంచుతున్నారో వాళ్ళందరిపై కనికరించి దీవించమని, ఈ లిస్ట్ మీద ఉన్నటువంటి వాళ్ళందరి లిస్టులను ప్రభా, వాళ్ళ కుటుంబాలను జీవగ్రంథంలో లిఖించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరి ఆశ్రమం కొరకై తల వంచి ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి మీరు ఎదురు చూస్తున్న కార్యము చేసి సంవత్సరాన్ని మహిమతో అలంకరించి దీవించునుగాక. ఆమేన్.
as the first month of the calendar says, may the Lord crown the year with a beauty and bless you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. ఆరాధనా ఆరాధనా యేసయ్య ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా. యేసు హృదయం వైపు చూసి ప్రార్థించిన మీ హృదయ వాంఛను దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.